శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయినాథాయ నమ. దైవం మానుష రూపేణ. అధ్యాయం 9, ఆశ్రిత కల్పవృక్షము. ఈ అధ్యాయంలో స్వామి వద్దకు చాలా సంవత్సరాలుగా వస్తున్న భక్తుల యొక్క అనుభవాలు పొందుపరచటమైంది. ఈ అనుభవాల ద్వారా స్వామి తమ భక్తులను సర్వవిధాలా కాపాడినట్లు తెలుసుకోగలము. స్వామి భక్తుల యొక్క పూర్తి కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత తీసుకునేవారు. ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కుటుంబంలోని ప్రతి వ్యక్తిని పేరు పేరున కుశలం అడిగేవారు. ఆశ్రమానికి వచ్చే భక్తుల కుటుంబాల్లో కూడా ఆ అన్యోన్యత కనపడేది. చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల, తమ వారి పట్ల పూర్ణ బాధ్యతను నిర్వర్తిస్తూ పరస్పర సఖ్యతతో నివసిస్తున్న కుటుంబాలు ఉన్నాయి. ఇది సంవత్సరాల తరబడి వచ్చిన భక్తుల అనుభవాలలో స్వామి ఆశ్రయంలో ఉండటం వల్ల కలిగే గొప్ప ఆశీర్వచనం. దీనివల్ల భక్తులు తృప్తి, శాంతిగా జీవనం గడుపుతున్నారు. చాలామంది భక్తులు సంవత్సరాల తరబడి ఆశ్రమానికి వచ్చేవారే. ఆశ్రమంలో ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండి మనస్సులో తృప్తి, శాంతిగా ఉంటుంది. ఏ రకమైన కోరికలు కానీ, తాపత్రయాలు కానీ లేని ప్రశాంతమైన మనోస్థితిని అనుభవించేవారు. పుంజుకున్న ఆరోగ్యంతో, మనోస్థితితో తిరిగి ఇంటికి వెళ్ళేవారు. స్వామి కూడా వచ్చిన వారు 1-2 రోజులు ఆశ్రమంలో నిద్ర చేసి వెళితే సంతోషపడేవారు. ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కనీసం ఒక రాత్రి నిద్ర చేస్తే చాలా మేలు కలగటం భక్తుల యొక్క అనుభవం. అమ్మయ్య ఆరాధన ఉత్సవం జరిగినప్పుడు కానీ, సాయినాథ మందిర వార్షికోత్సవం సందర్భంగా కానీ స్వామి భక్తులను మీ మనస్సులోని కోరికలు అడగండి, మీ పనులన్నీ నెరవేరుతాయి, సాధ్యమైన కోరికలు మాత్రమే, అసాధ్యమైనవి కావు అని చెప్పేవారు. కావలి రంగారావు గారు ఒకసారి కుటుంబ సమేతంగా తుంగభద్రా పుష్కరాలకు మంత్రాలయం వెళ్ళారు. యాత్రికుల రద్దీ వలన అక్కడ ఉండటానికి వసతి దొరకలేదు. చూచిన వరకు చాలని వారు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఆయన్ను ఎవరో పిలుస్తున్నారని తీసుకువెళ్ళాడు. ఆ పెద్ద మనిషి నీకు రూమ్ కావాలా అని అడిగి గెస్ట్ హౌస్ ఇమ్మని చీటీ వ్రాసిచ్చి పంపారు. రంగారావు గారు ఆ గెస్ట్ హౌస్ను చూసి బాడుగ చాలా ఎక్కువగా ఉంటుందని అనుకున్నారు. చిత్రంగా ఆ పెద్ద మనిషి నిశ్శుల్కంగా ఇమ్మని వ్రాశాడని తెలిసింది. పరిస్థితిని అవగాహన చేసుకోవటానికి వారికి కొంత సమయం పట్టింది. తిరిగి ఇంటికి పోదామనుకునే సమయంలో గెస్ట్ హౌస్ ఉచితంగా ఇమ్మనడం ఏమిటి? ఉచితంగా ఇప్పించేటట్లు ఎవరు చేసి ఉంటారు? దీనికంతా మూల కారణం శ్రీ స్వామివారేనని భావిస్తున్నారు. శ్రీ స్వామివారికి వారి మీద ఎంత దయ! ఒకరోజు రంగారావు గారి భార్య పద్మావతి స్కూల్లో పడిపోయింది. టీచర్స్ అంతా ఆమెను కావలిలోని వైద్యశాలకు తీసుకుపోయారు. అక్కడి డాక్టర్లు పరీక్షలు చేసి ఆమెకు గుండె జబ్బు, ప్రమాద స్థితి అని తెలిపారు. ఆ తర్వాత నెల్లూరులో కూడా వైద్య పరీక్షలు చేయించగా వారు కూడా ప్రమాద పరిస్థితి అని నిర్ధారించి హైదరాబాదు వెళ్ళమన్నారు. మార్గదర్శనం కొరకు ఈ విషయాన్ని శ్రీ స్వామివారికి ఆశ్రమంలో విన్నవించుకున్నారు. శ్రీ స్వామివారు ఆమెకి ఏమీ లేదు, బాగుంది, గొలగమూడు వెళ్ళి 3 నిద్రలు చేయండి అని చెప్పారు. అలా చేయగా అంత ప్రమాదకర స్థితి ఏమైందో కానీ ఆమెకు ఏ వైద్యం లేకుండా ఆరోగ్యం పుంజుకుంది. వారు భగవత్ స్వరూపులు కానిదే అలా చేయలేరు. రంగారావు గారి పెద్దబ్బాయి రామకృష్ణకు ఇంజనీరింగ్ సీటు వచ్చింది. కానీ ఫ్రీ సీటు కాకుండా డొనేషన్ కట్టాలన్నారు. వారికి అంత శక్తి లేదు. అకోలాలో రెహమాన్ అనే వారు కలిసి మీరు పూసద్దు వెళ్ళి నా పేరు చెప్పండి, ఫ్రీ సీట్ ఇస్తారని చెప్పారు. ఆయన చివరి ఆశగా వెళ్ళారు. రెహమాన్ గారు పేరు చెప్పగానే ఫ్రీ సీట్ ఇచ్చారు. ఈ రెహమాన్ ఎవరు? నన్ను ఎట్లా కలిశారు? నాకెందుకు ఫ్రీ సీట్ ఇప్పించారు? ఈ లీలకంతకు మూలపురుషుడు శ్రీ స్వామివారేనని రంగారావు గారు గట్టిగా నమ్ముతున్నారు. మేడా సుబ్రహ్మణ్యం గారు పబ్లిక్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్గా 1992లో పదవీ విరమణ చేసినాడు. వీరు కడప జిల్లా వారు. వృత్తిరీత్యా రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్ల సర్వీసు చేసినారు. ప్రవృత్తిరీత్యా ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించిన లేక లక్ష్యాన్ని సాధించిన గురువులను, అవధూతలను దర్శించటం ఆయనకు ఇష్టం. పదవీ విరమణ చేసిన తర్వాత కడప టౌన్లో స్థిరపడినారు. కడప జిల్లాలో ఎవరైనా సిద్ధపురుషులు ఉంటే తరచూ దర్శించవచ్చు అనుకున్నారు. ఆ నేపథ్యంలో లాయర్ శ్రీరామ్మూర్తి గారు తటస్థపడి దర్గాస్వామి గారి గురించి చెప్పినారు. సుబ్రహ్మణ్యం గారికి రామయ్య గారనే స్నేహితులు ఉండేవారు. వీరు రిటైర్డ్ స్కూల్ మాస్టర్. రామయ్య గారు సుబ్రహ్మణ్యం గారిని వారి కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. యాదృచ్ఛికంగా ఈ వివాహ వేదిక దర్గాలోని అనంత కళ్యాణ మండపం. ఈ విధంగా సుబ్రహ్మణ్యం గారు దర్గా వెళ్ళటం జరిగింది. వివాహ సందర్భంగా స్వామి సుబ్రహ్మణ్యం గారిని గుర్తుపట్టి ఒరేయ్ సుబ్రహ్మణ్యం, గుర్తుపట్టావా అని అడిగి కౌగిలించుకున్నారు. తర్వాత సంభాషణలో ఇద్దరూ ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్లో 2వ ఫారం చదివినట్టు తెలిసింది. సుబ్రహ్మణ్యం గారు చాలా సంతోషపడ్డారు. ఎప్పుడో 55 సంవత్సరాల క్రితం చూచిన వ్యక్తిని గుర్తుపట్టి ఆత్మీయంగా పలకరించడం స్వామికే చెల్లు.
తర్వాత సుబ్రహ్మణ్యం గారు 2015 దాకా వీలున్నప్పుడల్లా దర్గా వచ్చి పోతుండేవారు. మొదట్లో నీలకంఠరావుపేట బస్టాప్లో దిగి 3-4 కిలోమీటర్లు నడిచి దర్గా వచ్చేవారు. ఒక పర్యటనలో అలవాటు ప్రకారం ఒక చిన్న సంచి భుజానికి తగిలించుకుని బయలుదేరారు. బస్సు దిగి కొంత దూరం నడిచి వచ్చినాక అకస్మాత్తుగా సంచి చాలా బరువుగా అనిపించింది. ఆయనకు విపరీతమైన నీరసం వచ్చింది. అయినా సరే ఎట్లో కొంత ఓర్పు పట్టి వెళితే ఆశ్రమానికి చేరుకోవచ్చని మొండిగా 4 అడుగులు వేయగానే ఇంకొక అడుగు ముందుకు వేయటానికి శక్తి లేక రోడ్డు ప్రక్కన కూర్చున్నారు. కొంతసేపు గడిచినా పరిస్థితి బాగుపడక మరింత నీరసించి రోడ్డు పక్కనే పడుకున్నారు. సుబ్రహ్మణ్యం గారు ఇక నా సమయం అయిపోయినట్టుంది, అంచకాలం వచ్చినట్టుంది అనుకున్నారు. తర్వాత కొంత సమయం గడిచాక రోడ్డు మీద ఎవరో వెళుతుంటే సుబ్రహ్మణ్యం గారు పిలిచి దర్గాలో గుప్తా గారికి వర్తమానం ఇవ్వవలసిందని చెప్పారు. గుప్తా గారితో ఆశ్రమంలో భక్తులు వచ్చి సుబ్రహ్మణ్యం గారిని భుజాల మీద పెట్టుకుని ఆశ్రమానికి తీసుకువెళ్లారు. విషయం తెలిసిన స్వామి ఏమీ లేదులేరా, అంతా పోయిందిలే అన్నారు. రాయచోటి నుండి డాక్టర్ బయ్యారెడ్డి గారిని పిలిపించి పరీక్ష చేయించారు. డాక్టర్ గారు పరీక్ష చేసి గుండెకి సంబంధించిన వైద్య పరీక్షలను చేయించుకోమని చెప్పారు. ఆయన అప్పటికే విశ్రాంతి తీసుకోమన్నారు. కొన్ని గంటల తర్వాత ఆయన్ను స్వామి స్వయంగా వెళ్ళి పరామర్శించారు. సాయంత్రానికి ఆరోగ్యం కొంత మెరుగైనాక స్వామి అనుమతిచ్చి ఆశ్రమం నుంచి ఒక మనిషిని తోడు పంపించి బస్సు ఎక్కించారు. ఈ అనుభవంలో సుబ్రహ్మణ్యం గారికి స్వామి తమ ఆయుష్ను పొడిగించారన్న దృఢమైన భావన అంతర్గతంగా కలిగింది. సుబ్రహ్మణ్యం గారు స్వామి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని స్వరూపమని తలుస్తున్నారు. దమ్మపేట మోహన్ రావు గారు స్వామి దగ్గరకు వెళ్లే ముందు ఒకరోజు తీవ్రంగా జ్వరం వచ్చింది. స్వామి ఇంత జ్వరం పెడితే ఎలా తట్టుకోగలను అని స్వామివారిని ప్రార్థించారు. 10 నిమిషాల్లో జ్వరం తగ్గింది. ఆ తర్వాత ఆయన శ్రీ స్వామివారికి దగ్గరికి నీలకంఠరావుపేట వెళ్ళారు. స్వామి ఆయన చూచి, ఒరే మోహన, నీ ఒక్కరోజు బాధ కూడా అనుభవించకుండా నన్ను తిట్టినావురా అని అన్నారు. అంటే దమ్మపేటలో ఉండి ప్రార్థించిన వెంటనే నీలకంఠరావుపేటలో ఉన్న స్వామికి తెలిసింది. అంటే వారంతటా వ్యాపించి ఉన్నారు. వారు సర్వసమర్థులు కానిదే అలా ఆయన జ్వరం తగ్గించలేరు. దమ్మపేట మోహన్ రావు గారికి 2011లో ఒకసారి 5 రోజుల పాటు జ్వరం ఉండి 6వ రోజు నుండి 104 డిగ్రీలకి హెచ్చింది. స్వామితో ఫోన్లో మాట్లాడటం కుదరలేదు. ఒకరోజు ఉదయం డాక్టర్ ఆయనతో ఇదేదో మలేరియా లాగా ఉంది, ఎందుకైనా మంచిది మధ్యాహ్నం ఇంజెక్షన్ చేసి గ్లూకోజ్ ఇస్తాను, జ్వరం నీరసం తగ్గుతాయి, సాయంత్రం వెళ్ళి రక్త పరీక్ష చేయించుకోండి అన్నాడు. మధ్యాహ్నం డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందర స్వామికి ఫోన్ చేస్తే శంకరయ్య రాత్రి 8 గంటలకి ఫోన్ చేయమన్నాడు. సాయంత్రం రక్త పరీక్షకు వెళ్ళి వచ్చారు. రాత్రి 7:05 ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మోహన్ రావు గారు మనసులో, ఏమి స్వామి 5 రోజుల నుండి మాట్లాడటానికి వీలు పడలేదు, మమ్మల్ని మర్చిపోయావా అని ప్రార్థించారు. తర్వాత ఫోన్ చేస్తే స్వామి మాట్లాడుతూ ఆయన ఏమీ చెప్పకముందే, ఏరా ఈ టైంలో ఫోన్ చేశావేంటి అన్నారు. ఈ టైంలో ఏంటి స్వామి, 4 రోజుల నుండి చేస్తున్నాను, మీకు మాతో మాట్లాడటం కుదరలేదు, 104 డిగ్రీల జ్వరం, భయం వేస్తుంది, పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి అన్నారు. పిచ్చోడా, నీకు భయం ఏంట్రా, నీ వెనుక నేనున్నాను, రక్త పరీక్ష కూడా చేయించుకొచ్చా, మలేరియా అటాక్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మలేరియాకు సంబంధించిన మందులు రేపు చెప్తానన్నాడు కదా, ఆ మందులు 5 రోజులు వాడితే తగ్గుతుంది, తగ్గిపోయిందని మానవద్దు, తగ్గిపోయినా మరలా వస్తుంది, మందులు వేసుకో, ఉండనా, ఇంక ఫోన్ పెట్టైనా అన్నారు. నాకు భయం వేస్తుంది, నిద్ర కూడా పట్టట్లేదు, పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి అని మోహన్ రావు గారు చెప్తే, జ్వరం రాదు 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 తగ్గిపోయింది అని 4 సార్లు చెప్పి స్వామి ఫోన్ పెట్టేశారు. తర్వాత నుండి జ్వరం రాలేదు. ప్రారబ్ధానుసారం మరో 5 రోజులు బాధపడి మందులు వాడాల్సి ఉన్న సర్వసమర్థుడైన స్వామిని ఆర్తితో ప్రార్థించగానే ఆ కర్మను తీసేశారు. దమ్మపేట మోహన్ రావు గారు ఇలా చెప్తున్నారు. మా సొంత ఊరు జక్కవరంలో 3 ఎకరాల మామిడి తోటకి ఎంత సేద్యం చేసినా సంవత్సరానికి 5,000 రూపాయలకు మించి ఆదాయం వచ్చేది కాదు. స్వామికి చెప్తే కొట్టించేయమన్నారు. నేను కొట్టించేద్దామని బేరం పెడుతుంటే మా అన్న వాళ్ళకి తెలిసి, ఆ స్వామి ఏదో చెప్పాడని ఇలా చేస్తావా, కాసే పంటను అలా వదులుకుంటావా అని అడ్డుపడ్డారు. నేను అప్పటికి మౌనంగా ఉండి తర్వాత ఎవరికీ చెప్పకుండా కొట్టేయడానికి ఒక ఆయన దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. అతనితో నేను గొలగమూడి వెళ్ళినప్పుడు కొట్టేయమని చెప్పాను. అనుకున్న ప్రకారం నేను గొలగమూడికి వెళ్ళినప్పుడు పని ప్రారంభించి కొన్ని చెట్లు నరికారు. ఈ విషయం మా అన్నయ్య వాళ్ళకి తెలిసి అడ్డుపడ్డారు. చెట్లు నరికించే అతను నేను రాసిన కాగితం చూపించి, మోహన్ రావు గారు చెప్తే గానీ ఆపము అన్నాడు. మా అన్నగారు నేను గొలగమూడి వెళ్ళానని తెలియక మా ఇంటికి ఫోన్ చేసి విచారించగా మా పెద్దమ్మాయి నాకు ఫోన్ చేసి అడిగింది. ఇది స్వామి ఆజ్ఞ అని చెప్పేసరికి ఇంకేమీ మాట్లాడలేదు. చెట్లన్నీ నరికేశారు. కొన్నాళ్ల తర్వాత ఆశ్రమానికి వెళ్ళి స్వామికి జరిగిన విషయం చెప్పాను. స్వామి ఆయిల్ పామ్ చెట్లు వచ్చున్నాయి, అవి వెయ్యి అని చెప్పారు. ఆయిల్ పామ్ చెట్లు అంటే మనకు అప్లై చేసిన 6 నెలలకు వస్తాయి కదా, ఏమో స్వామి ఇలా అంటున్నారు అనుకున్నాను.
ఇంటికి వచ్చేసరికి మా చిన్నాన్న కొడుకు ఆయిల్ పామ్ చెట్లు వేద్దామనుకొని అతను కౌలుకు తీసుకున్న నా పొలంలో కూడా అదే వేద్దామని కావలసినవన్నీ చెట్లు తెప్పించి నాటించాడు. అప్పుడు అర్థమైంది స్వామి అన్న మాటలు. ఇప్పుడు సంవత్సరానికి 20,000 రూపాయల ఆదాయం వస్తుంది. సద్గురువు భుక్తి ముక్తి ప్రదాయకుడు. రాజంపేట శంకరయ్య గారు వారి తల్లిదండ్రులకు మొదటి సంతానం. వారి తండ్రి గారు ఆయన చిన్న వయసులోనే కాలం చేశారు. ఆయన ఆధ్యాత్మిక జిజ్ఞాస కలవాడై 1989-92 వరకు శ్రీ బొంబే స్వామి వారి అనగా గణేశపురి శ్రీ నిత్యానంద స్వామి శిష్యులు దగ్గరికి వెళుతుండేవారు. శ్రీ బొంబే స్వామి వారు సమాధి చెందిన తర్వాత వారిని, నా జన్మ తరించేది ఎట్లా స్వామి, మీరే నాకు దిక్కు, దయచేసి మార్గదర్శనం చేయగలరు అని ప్రార్థించినప్పుడు శ్రీ బొంబే స్వామి వారు దర్గాస్వామిని స్వప్నంలో చూపించి అంతర్ధానమయ్యారు. అప్పటికి దర్గాస్వామి గురించి శంకరయ్యకు తెలియదు. తర్వాత నెల్లూరు వాస్తవ్యులు స్వామి గురించి వివరాలు తెలిపారు. ఈ విధంగా స్వామి గురించి తెలుసుకున్న శంకరయ్య 1994 ఆగస్టు నుంచి సెప్టెంబరు మాసాల మధ్యలో దర్గాస్వామి వారి ఆశ్రమానికి వచ్చిపోతుండేవారు. మహానందిలో జనశంకర తపోవనం రామకృష్ణానంద స్వామి వారి ఆశ్రమంలో ఉండాలని అనుకునేవారు. తర్వాత దర్శనం చేసుకున్నప్పుడు దర్గాస్వామి వారు, నీ స్థానం ఇదేరా, నీవెక్కడికి పోయినా తిరిగి ఇక్కడికే వస్తావు పోరా అని ఆశీర్వదించారు. శంకరయ్యకు చిన్నప్పటి నుండి ఆస్తమాతో ఇబ్బంది పడేవారు. ప్రతిరోజు ఒక ఇంజెక్షన్ చేసుకుంటే కానీ శ్వాస సరిగా తీసుకోలేకపోయేవారు. దానివల్ల ఆయన చదువు కూడా సరిగ్గా సాగక 8వ తరగతి వరకే చదివి విద్యాభ్యాసం నిలిపేశారు. తర్వాత కొంతకాలం సరుకుల అంగడి నడిపారు. ఖాళీ సమయంలో సినిమాలు చూడడం, మహాత్ముల దర్శనం చేసుకోవడం ఆయన వ్యాపకాలుగా ఉండేవి. దర్గాస్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన సంస్కారంలో మార్పు వచ్చింది. సినిమాలకు తిరగడం వంటివి మానుకున్నారు. శ్రీ దర్గాస్వామి వారు శంకరయ్యను చాలా చిత్రమైన అనుభవాన్ని ఇచ్చి ఆశ్రమంలో సేవ చేసుకునే భాగ్యం కలిగించారు. 1994 నుంచి 98 వరకు స్వామి దగ్గరకు వచ్చిపోతుండేవారు. 98లో దర్బారు సాయినాథ మందిర నిర్మాణం పూర్తయింది. అప్పుడు ఒక 10 రోజులు సేవ చేయటానికి ఆశ్రమంలో ఉన్నారు. తిరిగి ఇంటికి వెళ్ళటానికి స్వామి దగ్గర సెలవు తీసుకుందామనుకొని వెళ్ళారు. స్వామి, ఇక్కడనే ఉండిపోరా, నీకేం కావాలి అని అడిగారు. శంకరయ్య గారు తన ఆరోగ్య సమస్య గురించి చెప్పారు. మండలం రోజులు ఆశ్రమంలో ఉంటే నయం చేస్తారని స్వామివారు అభయం ఇచ్చారు. ఒకరోజు శ్వాస సరిగ్గా ఆడక బాధ భరించలేక స్వామివారి ముందు ఏడ్చేశారు. శంకరయ్య గారి వంక తీక్షణంగా చూసి ఆయన్ను తిట్టి ఆ వ్యాధిని తనలోకి తీసుకుని కొన్ని రోజులు ఇబ్బంది పడ్డారు. అప్పటి నుండి ఆయనకు ఉబ్బసం నుండి పూర్తిగా విముక్తి కలిగింది. స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకు ఒక సరుకుల అంగడి, కన్నతల్లిని చూడవలసిన బాధ్యత, పెండ్లి కాని తమ్ముడు ఉన్నారు. ఆయన స్వామికి తన బాధ్యతల గురించి వినవించుకుంటే అన్నీ చక్కబడతాయిలేరా అని చెప్పారు. 1999వ సంవత్సరం చివరికల్లా ఆయనకు వ్యాపారం మీద వ్యామోహం పోయింది. 2000 సంవత్సరంలో ఆయన తమ్ముడి వివాహం అయింది. 2001వ సంవత్సరంలో ఆయన తల్లిగారు కాలం చేసినారు. ఆయన ఆశ్రమంలో సేవ చేయటానికి నిలబడినాక స్వామి ఆయన బాధ్యతలన్నీ తీర్చినారు. ఆశ్రమంలో స్థిరపడిన తర్వాత కాలంలో ఆయన తమ్ముడి భార్య ప్రసవానికి ముందు గర్భసంచిలోని ఉమ్మనీరంతా బయటికి వెళ్ళిపోయింది. తల్లి బిడ్డల ఆరోగ్యం గురించి ఆయన తమ్ముడు శ్రీనివాస ఆందోళన పడి దర్గాస్వామికి తన భార్య పరిస్థితి వివరించమని శంకరయ్య గారికి ఉదయం 9 గంటలకు ఫోన్ చేశాడు. శంకరయ్య గారు స్వామివారికి విన్నవించారు. అప్పటి నుండి స్వామివారు ఆయన కనబడినప్పుడల్లా తిడుతున్నారు. అలా ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు తిడుతూనే ఉన్నారు. 3 గంటలప్పుడు ఆయన తమ్ముడి భార్య పేరు చెప్పమని అడిగి తెలుసుకుని తగ్గుతుంది అని చెప్పారు. ఆ రోజు సాయంత్రం ఆయన తమ్ముడు ఫోన్ చేసి సుఖప్రసవం అయింది, తల్లి బిడ్డ క్షేమమని చెప్పాడు. శంకరయ్య గారికి చాలా కాలం ఆశ్రమంలో నివసించినందువల్ల స్వామి అమ్మయ్యలకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది. ఆయన పంచుకున్న కొన్ని అనుభవాలు. శంకరయ్య గారు ఒకరోజు దర్బారు సాయినాథ మందిరంలో హారతి ఇచ్చిన తర్వాత తీర్థం ఇస్తున్నారు. చివరగా ఒక ముస్లిం యువకుడు వచ్చాడు. తీర్థమును నిరాకరించి సాయినాథుని విగ్రహం చేత్తో చూపించి తన వైపు చూపించాడు. తను నేను వేరు కాము అన్నట్లు సంజ్ఞలతో విగ్రహం వైపు చూపి చెప్పి వెళ్ళిపోయినాడు. హారతి అయిన తర్వాత ఆయన స్వామికి జరిగింది విన్నవించారు. అప్పుడు దర్గాస్వామి, వచ్చినవాడు సాయినాథుడే అని చెప్పారు. ఒకరోజు ఉదయం 11 గంటలకు టిఫిన్ కోసం ఒక యువకుడు వచ్చి 4గురికి టిఫిన్ ఉందా అని అడిగాడు. అప్పుడు శంకరయ్య గారు ఉన్నదని చెప్పారు. ఆ యువకుడు తన వెంట 20 మందితో లోపలికి వచ్చాడు. ఉన్న పదార్థాలు సరిపోవని చెప్పి ఆ యువకునికి భోజన పదార్థాలు చూపించి వడ్డించమన్నారు. అంతలో లావుగా దృఢంగా ఉన్న ఒక ముస్లిం వచ్చి మొదట్లో కూర్చున్నాడు. ఆ యువకుడు అంతకుముందే వడ్డించడం ప్రారంభించడం వల్ల మొదట ఉన్న ముస్లింకు వడ్డించలేదు. అంతేకాక అతని వద్దకు వచ్చేసరికి బేసన్లో పదార్థాలు ఏమీ మిగలలేదు. శంకరయ్య గారు ఆ ముస్లింతో,
మీరు 1 గంట తర్వాత వస్తే భోజనం పెడతామని చెప్పారు. అప్పుడు అతను అందరికో దేఖో అని అన్నాడు. లోపలికి వెళ్ళి బేసిన్లో చూస్తే కొద్ది పదార్థం ఉంది. శంకరయ్య గారు అది తీసుకుని వచ్చి వడ్డించారు. అతను అది తిని వెళ్ళిపోయాడు. ఆ రోజు జరిగిన విషయం స్వామివారికి వినవించితే వచ్చినవాడు దర్బార్ అలీషావలి రా, ఏమన్నా పెట్టి పంపించావా లేదా అని అడిగారు. ఉన్న కొద్ది పదార్థంలో వడ్డించానని చెబితే నీ జన్మ ధన్యమైంది పో అన్నారు. అమ్మయ్య గారున్న కాలంలో ఆశ్రమంలో భక్తులందరూ భోజనం చేసినాక మధ్యాహ్నం 3 గంటల తర్వాత కొద్దిగా ఆహారం తీసుకునేవారు. అమ్మగారు సమాధి అయినాక శంకరయ్య గారు కూడా చాలా కాలం భక్తులందరూ తిన్నాక భోంచేసేవారు. ఒకసారి ఇలా భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఒక యువకుడు మురికి వస్త్రములతో వచ్చి ఆయన పక్కనే కూర్చొని అన్నం తిన్నాడు. అతడు ఎవరని దర్గాస్వామిని అడిగితే అతడే దర్బార్ జలీల్ మస్తాన్ బాబా అని చెప్పారు. ఒక పర్యాయం శంకరయ్య గారు సాయినాథుని మందిరంలో ఉన్నప్పుడు 2 వ్యక్తులు వచ్చారు. ఒకరికి విష్ణునామాలు, మరొకరికి నుదుటి మీద త్రిపుండ్రం ఉండి గడ్డంతో ఉన్నారు. వారు మందిరంలో అంతరాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే శంకరయ్య వారితో 1 ప్రదక్షిణ మాత్రమే గర్భగుడిలో చేయాలి, బయట మాత్రం ఎన్ని ప్రదక్షిణలైనా చేసుకోవచ్చు అన్నారు. ఆ మాట వినకుండా వారు 3 ప్రదక్షిణాలు చేసి వెళ్ళారు. శంకరయ్య వారిని కోప్పడ్డాడు. వారు శంకరయ్యతో నీవిక్కడ పనికిరావని వెళ్ళిపోయారు. శంకరయ్య స్వామికి విన్నవించాడు. అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరనుకున్నావు? సాక్షాత్తు వెంకటేశ్వరుడు మరియు బ్రహ్మదేవుడురా. వాళ్ళు నిన్ను శపించి వెళ్ళిపోయారని చెప్పారు. స్వామి, ఇందులో నా తప్పేమీ లేదు. నేను మీ ఆజ్ఞ ప్రకారం 1 ప్రదక్షిణం మాత్రమే గర్భగుడిలో చేయాలని చెప్పాను. స్వామి చెప్పిన పని చేసినందుకు స్వామి శంకరయ్యను శాప ప్రభావం నుండి రక్షించారు. రాయచోటి వాస్తవ్యులు డాక్టర్ బయ్యారెడ్డి, డాక్టర్ సంగమ్మ దంపతులు ఇద్దరూ పేరెనిక గన్న వైద్యులు. వీరు రాయచోటిలో ఒక ఆసుపత్రిని నడుపుతున్నారు. ఈ ఆసుపత్రి ద్వారా వీరు ఎంతోమందికి ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. 1996లో మొదటిసారిగా స్వామిని దర్శించుకొని తమ జీవితాన్ని గురించి, ఆయన నాస్తికత్వాన్ని గురించి స్వామికి వివరంగా చెప్పారు. స్వామి ఓపిగ్గా విని, నాయనా నీవొకసారి కుటుంబ సమేతంగా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకో, శుభం జరుగుతుంది అని ఆశీర్వదించి పంపారు. 1 వారం తర్వాత స్వామి సలహా మేరకు కుటుంబ సమేతంగా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్న తర్వాత త్రయంబకేశ్వర్ వెళ్ళారు. అక్కడ అడవి మార్గం ద్వారా కాలినడకన గోదావరి పుట్టిన స్థలం చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రమించి క్రిందికి వస్తూ మార్గమధ్యంలో ఒక చిన్న షాపు దగ్గర కుర్చీల్లో కూర్చుని చెరుకు రసం తాగి త్రయంబకేశ్వర్ దర్శనానికి వెళ్ళారు. రద్దీ ఎక్కువ లేదు. దైవ దర్శనం సులభంగా అయ్యింది. దర్శనానంతరం ప్రసాదానికై శ్రీమతిని డబ్బులివ్వమని అడిగితే అసలు హ్యాండ్ బ్యాగే లేదు. వారు చెరుకు రసం తాగిన ప్రదేశంలో కుర్చీలో పెట్టి వచ్చే సమయంలో మర్చిపోయినారు. ఆయన శ్రీమతి జాగ్రత్త పరురాలు కాబట్టి సాధారణంగా కుటుంబ సమేతంగా ఎక్కడికి వెళ్ళినా డబ్బు, ముఖ్యమైన వస్తువులు ఆయన శ్రీమతి దగ్గరే ఉంచేవారు. ఆ బ్యాగులో 30,000 రూపాయల డబ్బు, పూనా నుండి కడపకు రావడానికి రిటర్న్ జర్నీ టిక్కెట్లు ఉన్నాయి. ఆయనకు చాలా కోపం వచ్చింది స్వామిపై. ఏమయ్యా, నీవేమో దగ్గరికి రా అని పిలిచినావు, మా ఊరి స్వామి కూడా నిన్ను దర్శనం చేసుకో, శుభం జరుగుతుందని పంపినారు. మీరిద్దరూ కలిసి మా డబ్బు, టిక్కెట్లు పోయేటట్లు చేశారు అని మనసులో ఆందోళనతో స్వాములనిద్దరిని నిందిస్తూ బ్యాగ్ కోసం వచ్చిన దారిలో వెతుకుతున్నారు. కొంత దూరం పోయేసరికి వారికి ఎదురుగా ఒక 10 సంవత్సరాల అబ్బాయి ఒక బ్యాగును చేతితో తిప్పుతూ ఏ బ్యాగ్ కిస్కా హై, ఈ బ్యాగ్ ఎవరిది అని బిగ్గరగా అరుస్తూ కిందికి వస్తున్నాడు. చూస్తే ఆ బ్యాగు వారిదే. ఆ అబ్బాయి వాళ్ళ బ్యాగ్ తిరిగిచ్చి వారు కృతజ్ఞతతో కొంత డబ్బు ఇచ్చినా నిరాకరించి వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది ఆ స్వాముల యొక్క మహత్యం అనేది. ఇదే ఆయన ఆధ్యాత్మిక జీవితానికి నాంది. ఒకసారి ఉరుసు రోజున ఆశ్రమంలో బాగా రద్దీగా ఉంది. వారు వచ్చేటప్పటికి స్వామికి విపరీతమైన జ్వరం ఉంది. చేయి పట్టుకొని చూస్తే 104 ఫారెన్హీట్ డిగ్రీల పైనే ఉందనిపించింది. రాయచోటికి పోయి మందులు తీసుకొస్తానని స్వామితో చెప్పారు. అందుకు స్వామి మందులిస్తావా నాయనా, లోపలికి పోయి భోజనం చేసి రండి, తర్వాత ఇస్తురు అని అన్నారు. భోంచేసి వచ్చిన తర్వాత చూస్తే అసలు ఆ జ్వరమే లేదు, మామూలుగా ఉన్నారు. అంతా దైవలీల. మరొకసారి స్వామికి కడుపు నొప్పి, చీము, బేదుల వ్యాధి వచ్చింది. మందులు ఇస్తామన్నారు. మందులొద్దు నాయనా, మీ 2 చేతులను నా కడుపుపై పెట్టి లింగాష్టకం చెప్పమన్నారు. వారు అలాగే చెప్పారు. స్వామికి నయమైంది. ఒకసారి సంగమ్మ గారికి చికెన్ గున్యా జ్వరం వచ్చి తీవ్రంగా బాధపడుతూ మంచం నుండి లేవలేని స్థితిలో ఉన్నారు. 2 రోజుల్లో ఆమె లండన్కు పోవాలి. వారి అమ్మాయి లండన్లో ఉన్నారు. అడ్వాన్స్గా బుక్ చేసుకున్న టిక్కెట్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మరుసటి రోజున బాబా మందిర వార్షికోత్సవం ఉంది. బయ్యారెడ్డి, సంగమ్మ గారులు రాయచోటిలో ఒక సాయి మందిరాన్ని నిర్మించి నిర్వహిస్తున్నారు. హోమం వద్ద కూర్చోవాలి. ఈ విషయం స్వామికి విన్నవించుకున్నారు. స్వామి కాసేపు మౌనం వహించిన తర్వాత, నాయనా నా బిడ్డ నిరభ్యంతరంగా లండన్కు పోతుంది, హోమం దగ్గర కూడా పూజలు చేస్తుంది అని చెప్పి దీవించినారు.
అదేవిధంగా మరునాడు ఒంటరిగా ఎవరి సహాయం లేకుండా నడిచి వచ్చి హోమం దగ్గర పూజలు చేసి మరుసటి దినం లండన్కి వెళ్ళారు. రాయచోటి స్వరూపగుప్తా గారు, ఆయన ప్రాణమిత్రుడు ప్రసాద్ రెడ్డి, రాయచోటి ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంటు నరసింహగుప్తా, ఇంకొక రిటైర్డ్ టీచరు నలుగురు తిరుపతిలో ఒక వివాహానికి హాజరై రాయచోటికి తిరుగు ప్రయాణంలో పీలేరు దాకా వచ్చారు. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు. గంటసేపు వేచి చూచినా ఎటువంటి వాహనమూ రాలేదు. స్వరూపగుప్తా గారు ప్రసాద్ రెడ్డితో, మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి, కానీ ఏ వాహనం రాలేదు. నేను సద్గురు దర్గామాతను ప్రార్థిస్తాను, దాని ఫలితాన్ని మనం చూస్తామని చెప్పి సద్గురు దర్గామాతను ప్రార్థించారు. 15 నిమిషాల తర్వాత ఒక ఇండికా కారు సర్రను వచ్చి వారి ముందు నిలబడింది. అందులో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. సార్, రాయచోటికి వెళ్తున్నాను, మీరు రండి అని అతను వారిని కారులో ఎక్కించుకుని రాయచోటిలో దింపాడు. వారికి అతనితో ఏ పరిచయమూ లేదు, కానీ అతనికి వారు బాగా తెలుసని చెప్పాడు. రాయచోటిలో కారు దిగిన తర్వాత డబ్బులు ఇవ్వబోతే నిరాకరించాడు. పైగా అతను, మీ దగ్గర ఎలా డబ్బులు తీసుకుంటాను, మీరు అందించే సేవలు నాకు బాగా తెలుసు, శ్రీ నరసింహగుప్తా గారు బాగా తెలుసు, మీ దగ్గర నేను డబ్బు తీసుకోను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈరోజు వరకు ఆలోచించినా అతనెవరో వారికి గుర్తు రాలేదు. తరువాత మళ్ళా ఎప్పుడూ కనబడలేదు. సరిగ్గా 3 నెలల తర్వాత ఉచిత నీటి సరఫరా కార్యక్రమంలో శ్రీ సద్గురు దర్గాస్వామి వారి దర్శన భాగ్యం కలిగింది. మాటల్లో, ఏరా, ఆనాడు నీవు మనస్ఫూర్తిగా నన్ను ప్రార్థించినందున నీకు పీలేరులో కారును పంపలేదా? ఆర్తితో నన్ను కోరితే తప్పక ఏదో రూపంలో నేను సహకరిస్తాను కదా అన్నారు. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. అమ్మయ్యను ప్రార్థిస్తే స్వామి కారు పంపటం బట్టి స్వామికి అమ్మయ్యకు భేదం లేదని తెలుస్తుంది. ఒకరోజు స్వరూపగుప్తా గారి కుమార్తె ఫోన్ చేసి వారి మనుమడి ఆరోగ్యం కుదుటపడాలంటే హైదరాబాద్లోని పెద్ద ఆసుపత్రిలో కడుపుకు ఆపరేషన్ చేయించాలని చెప్పింది. వారు సకుటుంబంగా స్వామివారి వద్దకు వెళ్లి విషయం వివరించి చెప్పారు. కొద్దిసేపు ధ్యానంలో ఉన్న స్వామీజీ, ఒరే, మీ అమ్మే కనుక ఉండి ఉంటే వీపుపై మర్దనా చేస్తే ఈ ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. నీవు హైదరాబాద్ వెళ్ళి డాక్టర్ చెప్పినట్లు చెయ్యి, ఆపరేషన్కు పోవలసిన అవసరం ఉండదు, జయం కలుగుతుంది అని చెప్పారు. బాబును బెత్తంతో నిమిరి ఆశీర్వదించి పంపారు. వారి చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ చంద్రమౌళి గారితో ఆసుపత్రిలో కలిసి పనిచేసి డాక్టర్ నరేంద్ర గారి సూచన మేరకు అన్ని ఆరోగ్య పరీక్షలు జరిపించినారు. పరీక్షల అనంతరం డాక్టర్ గారు పిల్లవాడికి ఆపరేషన్ అవసరం లేదని నిర్ధారించారు. మందులు రాసి పంపారు. కొంతకాలం తర్వాత నెమ్మదిగా అబ్బాయి ఆరోగ్యం మెరుగైంది. ఇప్పుడు బాబు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడు. స్వరూపగుప్తా గారి పెద్ద కుమార్తె అమెరికాలో నివసిస్తున్నారు. ఆమె 2వ కాన్పు జరిపించుటకై గుప్తా గారి భార్య అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్లే ముందు స్వామిని దర్శించి వారి ఆశీస్సుల కొరకు ప్రార్థించగా, స్వామి, నేను నీ వెంట అక్కడికి వస్తాను, భయం లేదు, ధైర్యంగా వెళ్ళు అని చెప్పారు. ఆమె ప్రయాణంలో ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో ఒక సూట్ కేసు మిస్ అయ్యి అమెరికాలో ఆమెకు అందలేదు. గుప్తా గారు ఈ విషయాన్ని స్వామితో చెప్పారు. స్వామి, మీ వస్తువులు ఎక్కడికి పోవు, ఇంకొద్దిసేపటికి అది జర్మనీ నుండి అక్కడికి చేరుతుంది, 24 గంటల్లో అది మీ ఇంట్లో ఉంటుంది, ఈ విషయం వారికి చెప్పమన్నారు. గుప్తా గారు ఫోన్లో వారికి ఈ విషయం తెలియజేశారు. సరిగ్గా 18 గంటల తర్వాత వారి అల్లునికి విమానాశ్రయం వారు ఫోన్ చేసి వారి వస్తువులను తీసుకెళ్లమన్నారు. స్వామి చెప్పినట్లు ఏ వస్తువులు పోకుండా 24 గంటల్లో క్షేమంగా సూట్ కేసు ఇంటికి చేరింది. స్వామి నమ్మిన వారి సొమ్ము. అమెరికాలోని గుప్తా గారి అమ్మాయి తనకు స్కానింగ్ అయిందని, బహుశా అమ్మాయి పుట్టవచ్చని ఫోన్లో చెప్పింది. ఈ విషయం స్వామికి చెప్తే స్వామి, చాలా సంతోషం నాయనా, అబ్బాయి పుడతాడని, ఏ కష్టం ఉండదని నేను ముందుగానే చెప్పాను కదా అని అన్నారు. స్వామి, అక్కడ అమ్మాయి అని చెప్పారు అని అంటే, కొద్ది కాలం వేచి చూడండి అన్నారు స్వామి. 3 నెలల తర్వాత రిజల్ట్ వస్తే దాంట్లో అబ్బాయి అని నిర్ధారణ చేశారు. ఆశ్చర్యం, ఆనందం. స్వామివారి వాక్కు ప్రకారం భగవంతుడు ప్రసాదించింది అబ్బాయినే. గుప్తా గారి అమ్మాయి కాన్పుకై అమెరికా వెళ్ళిన వారి శ్రీమతి ఇండియా వచ్చేటప్పుడు కలిసి వద్దాం, మీరు మీ మనవడితో ఆడుకోవడానికి అమెరికా రండి అని వారితో అన్నది. ఇండియాలో పనులు సర్దుబాటు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాలని ఆయన తన తమ్ముళ్లతో రాత్రి 10 గంటలకు చెప్పారు. మరుసటి దినం ఉదయం శ్రీ సద్గురు దర్గా స్వామీజీ గారు రాయచోటి బస్టాండ్ వద్ద చలివేంద్రం ప్రారంభించడానికి వచ్చారు. గుప్తా గారు కారులో దిగుతున్న స్వామీజీ వద్దకు వెళ్ళి కారు డోరును తెరిచి స్వామివారికి నమస్కరించారు. ఏరా, నా బిడ్డ వద్దకు ఎప్పుడు ప్రయాణం, రమ్మని కోరింది కదా, త్వరగా బయలుదేరి వెళ్ళు, జయం కలుగుతుందని స్వామి చెప్పారు. ఆశ్చర్యపోయి చూస్తున్న గుప్తా గారిని భుజంపైన తట్టి, మా పాప పిలిచింది కదా, బయలుదేరు అన్నారు. గుప్తా గారి మనసులోని కోరికను స్వామీజీ వాక్కు ద్వారా విని వారి కుటుంబ సభ్యులందరూ అవాక్కయ్యారు. ఈ విషయం విన్న అమెరికాలోని ఆయన భార్య, బిడ్డలు స్వామీజీ ఆశీస్సులతో ఆనందభరితులయ్యారు. నెల్లూరు కృష్ణారెడ్డి గారి కొడుకుకి 10 సంవత్సరాల వయసులో ఫిట్స్ వచ్చాయి. చెన్నైలో డాక్టర్ రవి దగ్గర చూపిద్దామని వెళ్ళారు. డాక్టర్ రవి గారు అమెరికా వెళ్ళారని వాళ్ళ నాన్నగారు డాక్టర్ రామ్మూర్తి గారికి చూపిద్దామనుకున్నారు.
కానీ ఆయన అపాయింట్మెంట్ లేకుండా చూడరు. అందువల్ల ఇంకొక డాక్టర్ శ్రీధర్ గారిని కలవమని అడ్రస్ చెప్పారు. అక్కడికి వెళితే ఆయన కూడా లేరని తెలిసి ఏమి చేయాలా అనే సందిగ్ధంలో డాక్టర్ శ్రీధర్ గారు ఆసుపత్రిలో కూర్చొని స్వామిని తలుచుకున్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు పంచెకట్టుకొని తువాలు పైన వేసుకొని ఆయన దగ్గరకు వచ్చి వివరాలు అడిగారు. కృష్ణారెడ్డి గారు వారిద్దరికీ వివరాలు చెప్పారు. వారు బాగా తెలిసినట్లు రామ్మూర్తి ఉంటాడు పోండి అని చెప్పారు. ఆటో మాట్లాడిన తర్వాత వారు కూడా వస్తాననేసరికి ఆటోలో 3 కంటే ఎక్కువ మంది వెళ్ళలేం కదా అని అనుకున్నారు. వారు మేము తర్వాత వస్తాంలే అన్నారు. వారు డాక్టర్ రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్ళగా అపాయింట్మెంట్ లేకుండా కలవటం కష్టం, అందువల్ల జూనియర్ డాక్టర్ని కలవండి అని నర్సులు చెప్పారు. కానీ స్వామి దయ వలన రామ్మూర్తి గారు పిల్లవాడిని పరీక్ష చేసి ఉదయం 1 మాత్ర సాయంత్రం 1 మాత్ర 3 సంవత్సరాలు క్రమం తప్పకుండా వేయాలి. ఎప్పుడైనా మానేస్తే మరలా 3 సంవత్సరాలు వేసుకోవాల్సి వస్తుంది అన్నారు. 1 మాత్ర 50 పైసలు మాత్రమే. నెల్లూరు వచ్చిన 10 రోజులకి కృష్ణారెడ్డి గారు తమ కుటుంబాన్ని మొదటిసారి దర్గాస్వామి దర్శనానికి తీసుకువెళ్లారు. అప్పటికి ఆయన భార్యకు స్వామి గురించి పూర్తిగా తెలియదు. స్వామి దగ్గరికి వెళితే స్వామి కృష్ణారెడ్డి గారితో ఈ మధ్య రాలేదు, ఎక్కడెక్కడికి వెళ్ళావు అని అడిగేసరికి జరిగిన విషయం చెప్పారు. స్వామి వారితో చెన్నైలో నీ దగ్గరికి ఎవరు వచ్చారు అని అడిగితే ఆయన ఎవరూ రాలేదని చెప్పారు. స్వామి గట్టిగా అడిగేసరికి 2 వ్యక్తులు వచ్చారని చెప్పారు. స్వామి సంతోషంగా డాక్టర్ ఏం రాసిచ్చాడు అని అడిగితే రోజుకు 2 మాత్రలు 3 సంవత్సరాలు వేసుకోమని చెప్పారని తెలియజేశాడు. స్వామి వెంటనే ఆ మాత్రలు తీసుకుపోయి ఆ చెరువులో పోరా, అంత దూరం ఎందుకురా పోయినావు, నా కాడకొస్తే దెబ్బకి ఎగురగొట్టనా దాన్ని అని చెప్తూ నీకు 700 రూపాయలు ఖర్చు అయింది కదా అని ఆయనకు అయిన ఖర్చుని చెప్పారు. ఆ రోజు రాత్రి వారు స్కూల్ రూమ్లో ఉన్నారు. రాత్రికి మందు వేయాలని ఆయన భార్య పట్టుబట్టింది. స్వామి అక్కర్లేదన్నారు కాబట్టి ఆయన వద్దని చెబుతున్నా వినట్లేదు. వారి మాటలు స్వామి వినటానికి ఆస్కారమే లేదు. స్వామి మా రూము తలుపు దగ్గరికి వచ్చి మాత్ర వద్దంటే వేస్తున్నారు ఎందుకని, మీకు నమ్మకం లేకపోతే వెళ్ళిపోండి అని అరిచారు. వారు గమ్మున నిద్రపోయారు. ఆయన భార్యకి మనసులో బాధగానే ఉంది. తర్వాత రోజు స్వామి దర్గాల దగ్గర ఉన్నప్పుడు వారిని పిలిచి ఏం కావాలని అడిగారు. ఆయన భార్యకి వెన్నుపూసలో నొప్పి గురించి చెబితే స్వామి దండంతో చూసి అమ్మా నీవు పిల్లలు పుట్టకుండా లూపు వేసుకున్నావు, దానివల్ల నీకు నొప్పులు, లూపు తీసేస్తే బాగుంటావు అని చెప్పేసరికి స్వామి సర్వజ్ఞత్వమునకు ఆయన భార్య స్వామి పాదాలకు నమస్కరించింది. ఆవిడ 10 సంవత్సరాల క్రితం వేయించుకున్న లూపు ఇంకనూ తీయలేదు. సామాన్యంగా ప్రతి 3 సంవత్సరాలకి తీయించుకోవాలి. ఇంత వ్యక్తిగతమైన విషయం స్వామికి తెలియటం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ సంఘటనతో ఆయన భార్యకి స్వామి మీద విశ్వాసం ఏర్పడింది. 3 నెలల తర్వాత తిరిగి నెల్లూరులో వారి అబ్బాయికి ఫిట్స్ వచ్చాయి. పిల్లవాడిని తీసుకొని స్వామి దగ్గరకు వచ్చేసరికి వారి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్వామి చూస్తున్నారు. వారిని చూడగానే స్వామి మరలా వచ్చిందా అని అడిగారు. అవునని చెప్పగానే వారి అబ్బాయికేసి 5 నిమిషాల పాటు తదేకంగా చూసి పోయిందిరా పో అన్నారు. స్వామి ఎండు ద్రాక్ష ప్రసాదం ఇచ్చి తినమన్నారు. ఆ తర్వాత మరెప్పుడూ ఫిట్స్ రాలేదు. ప్రస్తుతం వారి పిల్లవాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. వైద్యులకు మించిన భవరోగ వైద్యుడి ఆశీస్సులు సంకల్పానికి మించినదేముంది? హైదరాబాదు వాస్తవ్యులు చంద్రశేఖరరావు గారు, సుకన్య దంపతులు అవసరంలో ఉన్నవారికి చేతనైన సహాయం చేసే స్వభావం కలవారు. ఈయన స్వభావం తెలిసిన వారు ఇళ్లు కట్టుకుంటున్నప్పుడు, పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు వారికి సహాయంగా ఉండి మార్గదర్శనం చేయమని అడిగేవారు. చంద్రశేఖరరావు గారికి బాబాలు స్వాములంటే నమ్మకం ఉండేది కాదు. కానీ భార్య పిల్లవాడు దర్గాస్వామి దగ్గరికి వెళ్తుంటే వెళ్ళొద్దని అడ్డు చెప్పేవారు కాదు. ఆయన కుటుంబ పద్ధతి ప్రకారం పండుగలకు పూజలు చేసేవారు. ఆయన భార్య దర్గాలకు వెళ్ళినప్పుడు ఒకసారి స్వామి ఆమెతో తనంతా తానే మీ ఆయన ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాడని చెప్పారు. ఆయన వైఖరి తెలిసిన ఆమె మాత్రం అలా కలలో కూడా జరగదనుకున్నది. తర్వాత కాలంలో చంద్రశేఖరరావు గారు దర్గాను దర్శించటం, స్వామి అమ్మయ్యల యందు అత్యంత శ్రద్ధాభక్తులు కలిగి సమర్పణం చేయటం చమత్కారంగా జరిగినాయి. హైదరాబాద్ నుండి చంద్రశేఖరరావు గారి కొడుకు ఆదర్శ్ గారు ఇలా చెప్తున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందర స్వామి ఆశీస్సులు అడిగితే సద్గురుదేవా అని చెప్పి వెళ్ళమన్నారు. నాకు డిఫెన్స్ ల్యాబ్లో అపాయింట్మెంట్ వచ్చింది. తర్వాత వేరొక కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్ పని కోసం నన్ను సెలెక్ట్ చేసి డిఫెన్స్ ల్యాబ్లోనే పనిచేయమన్నారు. ఇలా చేయవచ్చో లేదో అని తెలుసుకుందామని స్వామికి ఫోన్ చేస్తే నన్ను టెక్నికల్గా ఏమేం ప్రశ్నలు వేశారో అన్నీ చెప్పి తర్వాత నేనేం సమాధానం ఇచ్చానో కూడా చెప్పారు. అంటే స్వామికి అన్ని విషయాలు తెలుసు అనేది నాకు దృఢపడింది. మా నాన్నగారికి ఉన్న రక్త సంబంధమైన వ్యాధికి డాక్టర్లు చికిత్స చేస్తూ ఇచ్చిన మందులను వాడేవాళ్ళం. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అరే అవసరానికంటే ఎక్కువ డోసేజ్ ఇస్తున్నారు అని చూచాయిగా చెప్పారు. కానీ డాక్టర్లు చెప్పినట్లు ఆ ఎక్కువ డోసేజ్ మందులే వాడాల్సి వచ్చింది.
కొన్ని నెలలకు మా నాన్నగారు చనిపోయారు. దహన సంస్కారాల తర్వాత అస్థికలు తీసుకుంటున్నప్పుడు మా నాన్నగారి తొడల దగ్గర ప్రదేశంలో వేడిగా అనిపించింది. తర్వాత కొన్ని రోజులకు స్వామి దర్శనానికి వెళితే స్వామి, అరే తొడ భాగంలో వేడుందా లేదారా, నిజం చెప్పరా అని నాతో అనేసరికి స్వామి ఎక్కువ డోసేజ్ గురించి హెచ్చరించిన మాటలు గుర్తుకు వచ్చి స్వామికి ఎక్కడ ఏమి జరుగుతున్నదో అన్నీ తెలుసు అనిపించింది. ఒకరోజు ఆరతి అయిన తర్వాత స్వామి, కొంతమంది ముందరే చనిపోతారు, మరికొంతమంది ఎక్కువ కాలం బ్రతుకుతారు, ఎందుకంటే ఎవరి పని అయ్యేదాకా వారు ఉండాల్సిందే అని చెప్పి అంతకుముందు నాకున్న సందేహానికి నేను అడగకుండానే సమాధానం ఇచ్చారు. మా ఊరిలోని స్థలాన్ని ఒకతను కబ్జా చేశాడు. అతనికి మద్దతుగా సిఐ ఉండడంతో ఎవరు కేసు వేసినా ప్రయోజనం లేదని నాలాంటి బాధితులు ఎవరూ కేసు వేయలేదు. స్వామికి చెప్తే చూద్దాంలే నాయనా అని అన్నారు. తర్వాత కొన్నాళ్లకే అకస్మాత్తుగా సిఐకి ట్రాన్స్ఫర్ అయింది. క్రొత్తగా వచ్చిన సిఐకి 2 ఆడవాళ్లు కేసు పెట్టారు. ఆ సిఐ పూర్వాపరాలు గమనించి కేసు పెట్టిన ఆ 2 ఆడవాళ్ల భూములే కాకుండా మిగిలిన అందరి భూములు కూడా ఇప్పించారు. స్వామికి చెప్పటమే ఆలస్యం. ఆయనకు చెప్పుకున్న వారికే కాదు, అన్యాయానికి లోనైన వారికి కూడా వారి కృపను వర్షిస్తారు. స్వామి ధర్మస్వరూపుడు. 2012 సంవత్సరంలో నేను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాను. జ్యోతి దర్శనానికి వెళ్లే ముందర స్వామి ఆశీస్సుల కోసం స్వామి దర్శనానికి వెళ్ళాను. స్వామి అన్ని విషయాలు అడిగారు. సామాన్యంగా జ్యోతి దర్శనానికి 24 గంటల నుండి 48 గంటలు పడుతుంది. దానికి తగ్గట్లుగా 2వ రోజు రాత్రి తిరుగు ప్రయాణానికి రిజర్వ్ చేసుకున్నాను. కానీ ఆ సంవత్సరం భక్తుల సంఖ్య మాకు చెప్పిన దానికి పావు వంతు కూడా రాలేదు. మాకు 45 నిమిషాలలో దర్శనం అయిపోయింది. అలా జరగటం గత 35 సంవత్సరాల్లో చూడలేదని మా గురుస్వామి చెప్పారు. నాకు దర్శనం అయిన దగ్గర నుండి ఇంటికి తిరిగి వెళ్ళిపోదామనే ఆలోచన నన్ను బలంగా లాగుతుంది. మిగిలిన వారందరూ సమయం ఉందని దగ్గరలో ఉన్న ప్రదేశాలను చూడడానికి వెళ్ళారు. నేను మాత్రం ఆ రోజు రాత్రికి రిజర్వేషన్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత 2 రోజులకు వచ్చిన స్వాములు నన్ను, మీరు క్షేమంగానే వచ్చారా అని అడిగారు. నేను వచ్చానని చెప్పి ఎందుకలా అడిగారు అని అడిగితే, నేను ముందర రిజర్వేషన్ ప్రకారం రావాల్సిన బస్సు అనంతపురం దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. 6 స్వాములు కాలం చేశారని చెప్పారు. ఈ విధంగా స్వామి నా ఆరోగ్యాన్ని ప్రాణాన్ని కాపాడారన్న భావన కలిగి తలుచుకున్నప్పుడల్లా రోమాంచితమవుతుంది. స్వామి సర్వప్రేరణాధికారి. మా అమ్మ అనారోగ్యం వల్ల ఎక్కువసేపు కూర్చోలేదు. మా అమ్మకి ట్రీట్మెంట్ చేసే డాక్టరు దగ్గర చాలా రద్దీగా ఉంటుంది. ముందర వెళ్ళకపోతే 3-4 గంటలు కూర్చోవాల్సి వస్తుంది. ఒకసారి వెళ్ళేసరికి లేట్ అయింది. 32వ నంబర్ టోకెన్ వచ్చింది. స్వామిని తలుచుకుంటూ మేము కూర్చొని ఉంటే ఒక అతను తనంత తాను మా దగ్గరికి వచ్చి తనకేదో పని ఉందని చెప్పి ఆయన టోకెన్ మాకిచ్చి వెళ్ళాడు. వెంటనే డాక్టర్ గారికి చూపించగలిగాం. మా అమ్మకి అల్లోపతి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. అయినా మా అమ్మకి మోకాళ్ళ నొప్పులు తగ్గలేదు. కానీ అల్లోపతి వైద్యమే మంచిదని మందులు మానకుండా తీసుకుంటున్నాం. స్వామి ఒకసారి ఆయుర్వేదం మందు ఇప్పించమన్నారు. నేను తెలిసిన వాళ్ళను విచారించగా వారి ద్వారా 3-4 డాక్టర్ల పేర్లు తెలిసాయి. ఒక డాక్టర్ పేరు చూడగానే నాకు ఆయన దగ్గరికి వెళ్ళాలనిపించి మా అమ్మను తీసుకువెళ్ళాను. ఆయన మా అమ్మ చెయ్యి పట్టుకొని మా అమ్మకి జరిగిన ఇబ్బందుల గురించి చెప్పి అందువల్లనే వచ్చి ఉంటుందని చెప్పి మందు ఇచ్చారు. చాలా చిత్రంగా మందు వాడితే నొప్పులు చాలా తగ్గినాయి. స్వామికి ఏ రోగానికి ఏ మందు ఇస్తే తగ్గుతుందో కూడా తెలుసు. స్వామి సర్వరోగ నివారకుడు.